హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మంచి వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం మరియు విటమిన్ డి, మెగ్నీషియం, ప్రోటీన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని మన అందరికీ తెలిసినా మనం పెద్దగా అవి పట్టించుకోము. అలాగే విటమిన్ డి కోసం రోజు కొద్దిసేపు సూర్యరశ్మికి గురి కావడం కూడా మనకు డి విటమిన్ అందే అవకాశం ఉంటుంది. మితమైన వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. అయితే ఎముకల బలానికి ముఖ్యమైన పోషకాలేంటో ఈ వీడియోలో చూద్దాము. మొదటిది బాదాం గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. పావు కప్పు బాదంలో 75 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. బాదం పప్పులు తింటే ఎముకలు బలంగా ఉంటాయని హార్వర్డ్ హెల్త్ రిపోర్టు తెలిపింది. మీకు ఇప్పటి వరకు అలవాటు లేనట్లయితే ఇక నుంచి నైట్ నిద్రించే సమయానికి ముందుగా ఒక 5-6 బాదం పప్పులను నీళ్ళలో నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పులు బ్రేక్ఫాస్ట్ టైంలో తినడం అలవాటు చేసుకోండి. ఇవి మన ఎముకలు దృఢంగా ఉండడానికి దోహదం చేస్తాయి. అదేవిధంగా పాలలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పాలు తాగడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ఓవరాల్గా హెల్త్ కూడా మెరుగుపడుతుంది. ఈ అలవాటు చాలామందికి ఉండకపోవచ్చు, ఎందుకంటే అందరూ పాలు తాగడానికి ఇష్టపడరు. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లీస్ట్ వీక్లీ 2 times అయినా తాగడానికి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ అయితే పొందుతారు. పెరుగు కూడా మన రోజువారీ ఆహారంలో తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాల్ని పొందవచ్చు. పెరుగులో కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. పెరుగు తినడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఎముకల సమస్యలు చాలా వరకు తగ్గుతాయని చెప్పవచ్చు. మీరు కూడా మీ ఆరోగ్యంలో భాగంగా పెరుగును చేర్చుకోండి. అదేవిధంగా చిక్కుళ్ళుకి సంబంధించినటువంటి పప్పుల్లో ప్రోటీన్తో పాటుగా కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది. వీటిని తింటే ఎముకలు బలంగా మారుతాయి. బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతుంది. ఈ చిక్కుళ్ళు అందరూ ఆల్మోస్ట్ ఇష్టపడే వాళ్ళే ఉంటారు కదా ఫ్రెండ్స్. మరొకటి నారింజ రసంలో విటమిన్ సి ఉంటుందని మన అందరికీ తెలుసు. ఈ సి విటమిన్ ఎముకల కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నారింజ రసం తాగితే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. మీరు కూడా నారింజ రసం, నిమ్మరసం ఇలాంటివి అలవాటు చేసుకోండి. అదేవిధంగా పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ కే, కాల్షియం ఎముకలను బలంగా మార్చుతాయి ఫ్రెండ్స్. మరి ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. అదేవిధంగా చియా సీడ్స్ కూడా మన ఎముకలు దృఢంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. చియా విత్తనాల్లో కూడా కాల్షియం లభిస్తుంది. 2 స్పూన్ల చియా విత్తనాల్లో 180 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. అలాగే రాత్రి పడుకునేటప్పుడు 2 స్పూన్ల చియా సీడ్స్ని గ్లాస్ వాటర్లో నానబెట్టండి. ఉదయాన్నే ఎంటీ స్టమక్తో ఇవి తీసుకోవడం వల్ల మన ఎముకలు దృఢంగా ఉండడంతో పాటు మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా రాగుల్ని కూడా మన శరీరంలోకి ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల రాగుల్లో ఉన్నటువంటి కాల్షియం మన ఎముకలు దృఢంగా ఉండేలాగా సహాయం చేస్తుంది. ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఫ్రెండ్స్. మనకు అందుబాటులో లేనివి మనం తీసుకోలేకపోయినా మనకు అందుబాటులో ఉన్న వాటిని మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ చేయడం వల్ల మన ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి ఫ్రెండ్స్. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. అదేవిధంగా షార్ట్ వీడియోస్ని కూడా ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్.